హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఏపీ టెట్కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, అలానే దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది, అలానే దానికి సంబంధించిన మారిన సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా నిన్న నైటే, అంటే లేట్ నైటే దీనికి సంబంధించిన పని అనేది కంప్లీట్ అయింది. కాకపోతే సైట్లో అప్లోడ్ చేసేసరికి బాగా లేట్ నైట్ అయింది. అందుకనే ఈ ఎర్లీ మార్నింగ్ మనం చూడటం జరిగింది. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ కనుక ముందు మనం గమనించినట్లయితే, సో ఈ 2024లో జరగబోయే టెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి చూస్తున్నాం. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసరికి 2/7/24 దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాయడం అనేది జరిగింది, ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫీజులు 3/7 అంటే రేపటి నుంచి దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫీజుల పేమెంట్ అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 16వ తారీఖు వరకు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడం అనేది ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఈ అప్లికేషన్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 17వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వీళ్ళు అంటే ఆన్లైన్ ఎగ్జామ్లో ఆన్లైన్గా విధానంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇది 16వ తారీఖు నుంచి అవైలబుల్లో ఉంచుతున్నారు. ఓకే, సో జూలై 16 నుంచి దీనికి సంబంధించిన మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్లో ఉంచుతున్నారు. మరి హాల్ టికెట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే జూలై 25 నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 25వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ చూడండి అమ్మా ఒకసారి, దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఈ షెడ్యూల్ని మనం చూసినట్లయితే ఈ షెడ్యూల్ వచ్చేసరికి పేపర్ 1A 1B 2A 2B ఈ రెండు మనం చూసినట్లయితే 5వ తారీఖు నుంచి 20వ తారీఖు అంటే ఆగస్టు నెల 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి జరగబోతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఆగస్టు నెల 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి జరగబోతున్నాయండి. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన అంటే 20వ తారీఖు వరకు ఎగ్జామ్స్ కనుక జరిగితే దీనికి సంబంధించిన ఇనీషియల్ కీ అనేది ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయి, అలానే దీనికి సంబంధించిన అబ్జెక్షన్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది, ఫైనల్ కీ ఎప్పటి వరకు ఉంటుంది, అలానే దీనికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే చూడండి 20వ తారీఖు మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతే సో 5th నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి దీనికి సంబంధించిన ఇనీషియల్ కీ అనేది 10th నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 5 డేస్కి 10th నుంచి ఈ ఇనీషియల్ కీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 11th నుంచి 21st వరకు దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి మనం రైజ్ చేయొచ్చు. ఓకేనండి, ఆగస్టు 11th నుంచి 21st వరకు దీనికి సంబంధించిన అబ్జెక్షన్ అనేది మనం రైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫైనల్ కీ వచ్చేసరికి 25వ తారీఖున అంటే ఆగస్టు 25వ తారీఖున దీనికి సంబంధించిన ఫైనల్ కీ అనేది వస్తుంది. 30వ తారీఖున టెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పటికే చాలామంది టెట్ రాశారు, చాలామంది లాస్ట్ టైం నియర్లీ 58% క్వాలిఫై అయ్యారు. సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఇంకా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం బీఈడి డిఈడి ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఈ అభ్యర్థులు మళ్ళీ ఒకసారి టెట్ రాసి, అలానే మార్క్స్ ఎవరైతే తగ్గిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకసారి టెట్ రాసి మంచి మార్కులు సాధించే అవకాశం ఉందని చెప్పి ఈసారి చూడొచ్చు. అలానే ఇది మనకి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఈ ఎగ్జామ్స్ అన్ని 2 సెషన్స్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సెషన్ 1 వచ్చేసరికి మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెషన్ 2 వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఇది మనకి టెట్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్. సో నోటిఫికేషన్ అనేది 2వ తారీఖు అంటే ఈరోజు రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన ఫీజు పేమెంట్ వచ్చేసరికి 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 4 నుంచి 17వ తారీఖు వరకు ఉంటుంది. ఓకే, తర్వాత దీనికి సంబంధించిన మాక్ టెస్టులు 16వ తారీఖు నుంచి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. కానీ మన అక్షరం ఎడ్యుకేషన్స్లో మాక్ టెస్టులు 30 మాక్ టెస్టులు, టెట్కి సంబంధించిన 30 మాక్ టెస్టులు మన అక్షరం ఎడ్యుకేషన్స్లో ఈ మారిన సిలబస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం 30 గ్రాండ్ టెస్టులు మనం రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి గమనించుకోగలరు. అలానే
దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చేసరికి పేపర్ 1A అలానే 1B 2A 2B వచ్చేసరికి 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుగుతాయి. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఆగస్టు 30వ తారీఖుకి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా మీకు ఇక్కడ డిఎస్సి అంటే టీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, టీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. మీరు ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నా కానీ మీరు ఒకేసారి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకే, సో దానికి సంబంధించిన వీడియో ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ అలానే మన ఛానల్లో మీకు అందించబోయే వీడియోలు కూడా ఇక నుంచి 1 by 1 రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ముందుగా దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలు చూద్దాం. సో దీనికి సంబంధించి సిలబస్ అనేది మనం చూసినట్లయితే సిలబస్ అనేది పూర్తిగా చేంజ్ అయిందండి. అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసి మళ్ళీ సిలబస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ జూలై 2024కి సంబంధించిన సిలబస్ అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే రైట్ పేపర్ 1A 1B 2A 2B దీనికి సంబంధించిన 1 by 1 సిలబస్ అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సో టెట్కి సంబంధించి టెట్ 2024 సంబంధించిన సిలబస్ అండి ఇది. సో మనకు ఆల్రెడీ తెలిసిందే సైకాలజీ 30 మార్కులు, తర్వాత తెలుగు వీటికి సంబంధించి 30 మార్కులు, అలానే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ మొత్తం కలిపి 150 క్వశ్చన్స్ 150 మార్కులకి ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే భాగంగా సో సిలబస్ కనుక మనం చూసినట్లయితే సైకాలజీ ఏదైతే ఉంటుందో ఈ సైకాలజీ అండి మన ఛానల్లో ఈ సైకాలజీ అనేది నెక్స్ట్ మండే నుంచి మనం ప్లాన్ చేస్తున్నామండి. సో ఈ సిలబస్లో ఉన్నటువంటి ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో సో శిశు వికాసం కానీ, తర్వాత ఈ లెర్నింగ్, తర్వాత పెడగాజీ ఇవేవైతే ఉన్నాయో టీఆర్టీని కూడా దృష్టిలో పెట్టుకొని, ఓకే, సో టీఆర్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ మారిన సిలబస్ ఏదైతే ఉంటుందో దీని ప్రకారం మన ఛానల్లో వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టే ట్యూన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో దీనికి సంబంధించి టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 30 మార్కులు మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మండే నుంచి మనం ఈ క్లాసులు అనేవి ప్లాన్ చేస్తున్నాం. ఈలోపు మన ఛానల్లో తెలుగు మెథడాలజీ అలానే టీఆర్టీకి సంబంధించిన జీకే క్లాసులు కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంటున్నాయి. ఓకే, సో ఇక్కడ మనం బాగా గమనించుకున్నట్లయితే పేపర్ 1Aలో 30 మార్క్స్కి సైకాలజీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ 30 మార్క్స్లో పెడగాజికల్ కన్సర్న్స్ అలానే నెక్స్ట్ ఐసీటీఏ ఐసీటీబీ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో పూర్తిగా మనం దీనికి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన లెర్నింగ్ అలానే కంప్యూటర్ విజువల్గా పిల్లలకి చూపించాలి, బోర్డుల మీద చూపించాల్సి వస్తుంది కాబట్టి ఈ పార్ట్స్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ తెలుగు వచ్చి మనం చూసినట్లయితే సో తెలుగు గురించి మనం చూసినట్లయితే సో ఇక్కడ కంటెంట్ 24 మార్కులకి అలానే ఇక్కడ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో 6 మార్కులకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ తెలుగు మన ఛానల్లో ఆల్రెడీ ఒకసారి చేయడం జరిగింది, కానీ ఇప్పుడు మారిన మన టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనకి తెలుగు అనేది కొత్తగా చేస్తున్నాము. సో తెలుగు వాచకం మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి కవి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఈ కవి పరిచయాలు, ప్రక్రియలు, ఈ పదజాలం అంటే అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు ఇవి మొత్తం కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ మీకు వీడియోస్ రూపంలో మేము అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ ఈ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఈ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మెయిన్గా మేము ఏంటంటే డిఎస్సి ఓరియంటేషన్లో అంటే టీఆర్టీ ఓరియంటేషన్లో ఈ వీడియో క్లాసులు అనేవి మేము స్టార్ట్ చేసుకున్నాం. సో ఇందులో భాగంగానే ఈ సిలబస్ అనేవి మొత్తం కూడా మనం రెడీ చేస్తూ వస్తున్నాం. ఓకే, నెక్స్ట్ తెలుగులో ఇంకా మనం చూసినట్లయితే భాషాంశాలు లైక్ ఇది మన వ్యాకరణం ఏదైతే ఉంటుందో ఈ వ్యాకరణం, సందులు, సమాసాలు, ఛందస్సు, సో ఈ అంశాలన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసామండి. సో 2018-19లోనే డిఎస్సి సంబంధించిన పూర్తి సిలబస్ అందించిన ఏకైక ఛానల్ మన అక్షరం ఎడ్యుకేషన్స్ అని మనం చెప్పొచ్చు క్లియర్గా. మీరు ఒకసారి చూడండి, పాత వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఆ టైంలోనే మనం ₹1 కూడా ఆశించకుండా పూర్తిగా ఫ్రీగా మనం ఈ సిరీస్ని మనం అందించాం. ఓకే, సో అందులో భాగంగానే
ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో భాగంగానే మనం కొత్తగా సిరీస్ని మనం వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఓకేనండి. సో ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు పూర్తిగా నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ తెలుగు బోధనా పద్ధతులు కనుక మనం చూసుకున్నట్లయితే 6 మార్కులకి ఈ తెలుగు బోధనా పద్ధతులు మనకి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, నెక్స్ట్ బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనా అభ్యాసన ఉపకరణాలు, మూల్యాంకనం. సో ఒక్క మాట మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ టాపిక్స్ అన్నీ మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు చేసామండి. కానీ కొత్తగా మళ్ళీ ఒకసారి మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కొంచెం ఏదైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే చూసుకొని మన ఛానల్లో ఈ వీడియోస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి. రైట్. నెక్స్ట్ తెలుగు తర్వాత మనం చూసినట్లయితే సో హిందీ కూడా చాలామంది అడుగుతున్నారండి. హిందీ కూడా అంటే లాంగ్వేజ్ పండిట్కి సంబంధించిన హిందీకి సంబంధించిన అంశాలు కూడా అడుగుతున్నారు. సో వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అండ్ మీకు అవైలబుల్గా ఉండటానికే చాలా వరకు మేము ట్రై చేస్తున్నాం. ఓకేనండి. సో లాంగ్వేజ్ పండిట్ హిందీ కూడా అడిగారు, మేము దానికి కట్టుబడి కొంచెం ఆ క్లాసులు చేయడానికే మేము రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఇంగ్లీష్గా చూసినట్లయితే మనం ఇంగ్లీష్లో సినానిమ్, యాంటోనిమ్, హోమోఫోన్స్, హైమోఫోన్స్, నెక్స్ట్ హోమోనిమ్స్, నెక్స్ట్ స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వెబ్స్, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇవన్నీ మనకి జనరల్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ కిందకి వస్తాయండి. ఓకే. సో ఇవన్నీ మనకి జనరల్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ కిందకి వస్తాయి. ఈ జనరల్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది మనం ఆల్రెడీ క్లాసులు అనేవి స్టార్ట్ చేసుకున్నాం మన అక్షరం ఎడ్యుకేషన్స్లో. ఓకే. సో క్లాసులు అనేవి స్టార్ట్ చేసుకున్నాము. దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా త్వరలో రిలీజ్ అవబోతున్నాయి. ఆ తర్వాత మనకి దీనికి సంబంధించిన మెథడాలజీలో వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. సో ఇందులో భాగంగా మన అక్షరం ఎడ్యుకేషన్స్లో టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మొత్తం అవైలబుల్లో ఉంది. ఓకే. సో ప్రతి టాపిక్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మన అక్షరం ఎడ్యుకేషన్స్లో ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే సో మ్యాథమెటిక్స్ అనేది మన ఛానల్లో కేఎంఆర్ సార్ గారు ఆల్రెడీ 6th నుంచి 8th వరకు కంప్లీట్ చేశారు. రిమైనింగ్ 9th, 10th క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా మళ్ళీ 6th నుంచి 10th వరకు పూర్తిగా మన ఛానల్లో మనం క్లియర్గా మనం చూద్దాం. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ వైజ్గా ఇచ్చాడు, అంటే నెంబర్ సిస్టమ్స్ నుంచి మనకి కాన్సెప్ట్ వైజ్గా ఇస్తూ వెళ్ళిపోయారు. సో నెంబర్ సిస్టమ్స్ నుంచి అంటే నెంబర్ అనేది ఫామ్ అవ్వడం దగ్గర నుంచి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఇటువంటి అంశాలన్నీ మొదలు పెట్టుకొని అట్లా వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో వీటితో పాటుగా నెక్స్ట్ అర్థమెటిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అర్థమెటిక్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, తర్వాత ట్యాక్స్లు కావచ్చు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ జామెట్రీకి సంబంధించిన 2D 3D షేప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ ఆల్జీబ్రా, తర్వాత మెన్సురేషన్ టాపిక్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ అంశాలన్నీ కూడా మీకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మన ఛానల్లో అవైలబుల్గా ఉంచడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకేనండి. సో దీనికి సంబంధించిన రికార్డింగ్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు అంటే కొంచెం డిలే అవుతున్న కారణం ఏంటంటే సో నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు మనకి అవైలబుల్గా అంటే వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ ప్రకారం మనకి అవైలబుల్లో ఉండడం అనేది కొంచెం డిలే అవ్వటం వల్ల మనం రిలీజ్ చేయడం అనేది లేట్ అవుతుంది. సో ఇక నుంచి దీనికి సంబంధించిన క్లాసులు అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మెథడాలజీ ఇక్కడ 6 మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఇక్కడ చూడండి, మనకి దీనికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్కి సంబంధించి ఒక చిన్న డౌట్ అనేది మనకుంది. మరి పాత సిలబస్ చదవాలా, కొత్త సిలబస్ చదవాలా, టెక్స్ట్ బుక్స్ పాతవి చదవాలా, కొత్తవి చదవాలా అని చెప్పి మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఒక చిన్న డౌట్ ఉంది. చూడండి, ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో ఈ మనకి సైన్స్, సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలానే సోషల్ ఏవైతే ఉంటాయో ఈ 2 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలండి. ఓకే. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తేనే మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఎట్లా దీనికి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే నేను చెప్తా చూడండి. సో ఇక్కడ మనకి ఈవీఎస్ అనేది పూర్తిగా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నామండి.
సైన్స్ ఒకటి, సోషల్ ఒకటి, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఈ 2 పార్ట్స్ అనేవి మనకి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ పార్ట్ ఈ1 అని చెప్పి సైన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి నేను చెప్పేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమైంది. సో కంటెంట్ ఇక్కడ 12 మార్కులు, మెథడ్స్ వచ్చేసరికి 3 మార్క్స్కి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ 3 మార్క్స్, ఈ 12 మార్క్స్ మనం ఈజీగా సంపాదించుకోవాలంటే చూడండి ఇక్కడ మనకి సిలబస్లో ఇచ్చింది ఏంటి, సైన్స్. లివింగ్ వరల్డ్ అనే టాపిక్ అనేది మనకి ఇచ్చారనుకోండి. ఈ లివింగ్ వరల్డ్లో ప్లాంట్స్ చూడండి, ప్లాంట్స్ గురించి ఒక టాపిక్, యానిమల్స్ గురించి ఒక టాపిక్, నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ గురించి ఒక టాపిక్. ఓకే, సో ఇక్కడ మనం పూర్తిగా గమనించినట్లయితే ఈ లివింగ్ వరల్డ్ అనే టాపిక్లో ప్లాంట్స్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మనకి చూడండి. టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి బేసిక్ ప్రిపరేషన్కి ఒక కేంద్రం. ఓకే, సో టెక్స్ట్ బుక్స్లో మనం బేసిక్గా ప్రిపేర్ అవుతూ ఇక్కడ మనం చూడండి, ఇక మనం బాడీ పార్ట్స్ అనే ఒక టాపిక్ మనం చదువుకున్నాం. హ్యూమన్ బీయింగ్స్లో బాడీ పార్ట్స్ అనే ఒక టాపిక్ చదువుకున్నాం. సో హ్యూమన్ బీయింగ్స్లో బాడీ పార్ట్ అనే టాపిక్స్ మనం చదువుకుంటూ ఈ బాడీ పార్ట్స్లో మనం సపోజ్ ఈ బాడీ పార్ట్స్లో ఇక్కడ చూడండి స్కెలెటల్ పార్ట్స్, బోన్స్, జాయింట్స్, ఇటువంటి టాపిక్స్, మజిల్స్, ఇటువంటి టాపిక్ చదువుతున్నాం. ఇక్కడ మన టెక్స్ట్ బుక్స్లో ఒక సెట్ వరకే ఉంటుంది, కానీ ఓకే మన టెక్స్ట్ బుక్స్లో ఒక సెట్ వరకే ఉంటుంది, కానీ దీన్ని దాటి క్వశ్చన్ అడగచ్చా అంటే ఖచ్చితంగా అడుగుతారు. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బాగా గమనించుకుంటే ఈ క్వశ్చన్ అనేది ఎంతవరకైనా అడగవచ్చు. సో మనం ఏం చేయాలి అప్పుడు, సో ఇక్కడ గ్రూప్స్ లెవెల్ ప్రిపరేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో టెక్స్ట్ బుక్ వరకే చదవకుండా ఈ పార్ట్కి సంబంధించిన రిసోర్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఏమన్నా మనం చదవచ్చా, దీనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఒకటేనండి, మనం ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నాము అంటే దానికి సంబంధించి ఎలా ఉండాలి అంటే క్వశ్చన్ అనేది అంటే ఒక టాపిక్ ఇప్పుడు మీకున్న 12 మార్కుల్లో మీరు 8 మార్కులే ప్రిపేర్ అయ్యారు, 8 మార్కులకు సంబంధించిన టాపిక్సే ప్రిపేర్ అయ్యారు. ఓకే, సో 8 మార్కులకు సంబంధించిన టాపిక్స్ ప్రిపేర్ అయితే అంటే మిగతా దానికి మీకు టైం సరిపోవాలి. 8 మార్కులకు సంబంధించిన టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే ఆ 8 మార్కులు మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే, సో ఆ 8 మార్కులు మీకు ఖచ్చితంగా వస్తేనే మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. అది ఎలా చేయాలి అంటే చూడండి, ఇక్కడ మన బాడీ గురించి మనం టాపిక్స్ మనం తీసుకున్నాము అంటే ఈ టాపిక్స్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో అలా మనం రిసోర్స్ని అలానే నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ మనం రెడీ చేసుకొని దీనికి సంబంధించిన ప్లాన్ అనేది మనం రెడీ చేసుకోవాలి. అలా చేయగలిగితేనే క్వశ్చన్ దీనికి సంబంధించి ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో తర్వాత ఈవీఎస్లోనే మనం చూసినట్లయితే ఇంకా న్యూట్రిషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, రీప్రొడక్షన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా చూడండి, సో న్యూట్రిషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో హ్యూమన్ న్యూట్రిషన్, హ్యూమన్ రెస్పిరేషన్ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో హ్యూమన్ న్యూట్రిషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సో విటమిన్స్ అనగానే మన టెక్స్ట్ బుక్లో విటమిన్స్ కొంచెం పార్ట్ వరకే ఇచ్చారు కదా, ఇంతవరకు మనం చూసిన కాదు. విటమిన్స్ అనేవి, ప్రోటీన్స్ అనేవి, కార్బోహైడ్రేట్లు వాళ్ళు ఎంతవరకు టోటల్గా ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మనం పూర్తిగా చదువుకోగలిగితే అది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఇలా ప్రిపేర్ అవుతాం, ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాం. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫిజిక్స్కి సంబంధించిన సిలబస్ వచ్చింది చూడండి ఇక్కడ. సో మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్, స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ అంటే ఇక్కడ యూనిట్స్ కానీ, తర్వాత కాంతి, తర్వాత ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ అయస్కాంతత్వం, ఉష్ణం, తర్వాత ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్, నెక్స్ట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్, ఫైబర్స్. ఓకే, నెక్స్ట్ సౌండ్, తర్వాత సమ్ న్యాచురల్ ఫినామినా లైక్ లైట్నింగ్, ఛార్జింగ్ బై రబ్బింగ్, సో రాపిడి వల్ల కరెంట్ ఏదైతే ఉంటుందో ఇటువంటి అంశాలు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అవర్ యూనివర్స్. చూడండి, ఈ అవర్ యూనివర్స్ అనే టాపిక్ మనం ఒక్కసారి కనుక మనం చదువుకున్నా ఉంటేనండి మనం సైన్స్లో దీనికి ఆన్సర్ చేసుకోవచ్చు, అలానే జాగ్రఫీలో కూడా దీనికి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, సైన్స్లో దీనికి మనం ఆన్సర్ చేయొచ్చు, జాగ్రఫీలో కూడా దీనికి మనం ఆన్సర్ చేయొచ్చు. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చూడండి ఇక్కడ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, నెక్స్ట్ ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, అంటే ఇవి బేసిక్ టాపిక్స్ అండి. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఇది కూడా మీకు చూడండి, ఇది కూడా మీకు గ్రూప్స్ లెవెల్ టాపిక్ అండి. ఓకే, ఈ టాపిక్ మీకు గ్రూప్స్ లెవెల్ టాపిక్. చూడండి ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు బాగా గమనించుకోవాల్సి అంటే ఇక్కడ ఈ ప్రింట్అవుట్ మీరు తీసుకోండి ముందు సిలబస్ అనేది. ఓకే, మీరు ఈజీగా ప్రిపేర్ అయ్యే విధానం
ప్రింట్అవుట్ తీసుకొని ఒక టాపిక్ అయిపోయింది, ఒక క్లైమేట్ అంటే ఏంటి, సో క్లైమేట్కి సంబంధించిన ఒక టాపిక్ మనం పట్టుకున్నప్పుడు ఈ టాపిక్ అయిపోయింది స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. ఎయిర్ అయిపోగానే దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. వాటర్ అయిపోగానే స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. ఈ వాటర్ చదువుతున్నప్పుడు మళ్ళీ దీంట్లో సబ్ టాపిక్స్. ఓకే, ఇక్కడ ఏపీలో మేజర్ రివర్స్ ఇన్ ఏపీ. నెక్స్ట్ ఇట్లా 1 by 1 మనం టాపిక్ అయిపోగానే టాపిక్ అనేది స్ట్రైక్ ఆఫ్ చేసుకోవటం వల్ల మనకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ టాపిక్ అంటే ఆ టాపిక్ మనం క్లియర్ చేసుకున్నామంటే దాంట్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇంత కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా మనం ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోడైవర్సిటీ, ఇది కూడా మనకి గ్రూప్స్ లెవెల్ టాపిక్ ఇది కూడా మీకు. ఓకే, సో ఇప్పుడు రేపు గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో ఏపీలో దాంట్లో ఈ టాపిక్స్ మొత్తం ఉన్నాయి. ఓకే, ఈ చిప్కో మూమెంట్, డిఫారెస్టేషన్, వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఓకే, సో ఇవి మొత్తం కూడా మనకి గ్రూప్ 2లో ఈ సిలబస్లో ఉన్నాయి. మనం 6th to 10th లేదా 1st to 10th టెక్స్ట్ బుక్స్ అనుకుంటాం, కానీ ఈ టెక్స్ట్ బుక్స్లోనే మనకి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేంత సిలబస్ ఉంది. మనం ఏదో లైట్గా తీసుకొని ప్రిపేర్ అవ్వకుండా ఉంటే మనం ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. ఓకే, సో ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా ప్రిపేర్ అవుదాం అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే సోషల్ స్టడీస్కి వచ్చామండి. ఈ సోషల్ స్టడీస్లో నేను మీకు సోషల్ స్టడీస్కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ వీడియో ఒకటి నేను చేస్తాను. సో దీంట్లో మనం చూసినట్లయితే సోషల్ స్టడీస్లో మనకి కంటెంట్ 12 మార్కులకు ఉంటుంది. ఓకే, కంటెంట్ 12 మార్కులు. తర్వాత దీనికి సంబంధించినటువంటి చూడండి కంటెంట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను నెక్స్ట్ మీకు వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. నేను చెప్పిన ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇది యాజ్ ఇట్ ఈజ్గా వర్కౌట్ చేసి గ్రూప్ 2లో చాలామంది అవుట్ ఆఫ్ 150 అంటే కట్ ఆఫ్ 15-18 పెట్టారు 150, కానీ అంతకంటే ఎక్కువగా అంటే మనకి దగ్గర 40 నుంచి 60 మార్కులు సంపాదించిన మా స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. ఓకే, సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది రేపు డిఎస్సికి మీరు పెట్టుకోండి. నేను చెప్పినట్లు మీరు ఈజీగా మీరు జాబ్ అనేది కొట్టడం అనేది ఈజీగా అవుతుంది. సో నేను చెప్తాను చూడండి, ఇక్కడ అవర్ యూనివర్స్ అనే టాపిక్ మనకి ఇచ్చారు. అవర్ యూనివర్స్ అంటే సో విశ్వం నుంచి మనం మాట్లాడుకుంటూ వచ్చి భూమి దగ్గరకు వస్తాం. భూమి తర్వాత భూమి మీద ఉన్నటువంటి మేజర్ ల్యాండ్ ఫామ్స్ అనేవి చూసుకుంటాం. తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఫారెస్ట్లు చూస్తాం. భూమి మీద ఉన్నటువంటి రివర్స్ చూస్తాం. ఇటువంటి అంశాలన్నీ చూసుకుంటూ వస్తాం. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే వ్యవసాయం గురించి టాపిక్ అనేది మనం చూస్తాం. సో వ్యవసాయం అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అనేది ఎలా ఉంది, భారతదేశంలో వ్యవసాయం అనేది ఎలా ఉంది, సో వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమ ఏదైతే ఉంటుందో ఆ పరిశ్రమలు ఎలా ఉన్నాయి అనేది మొత్తం మనం చూసుకుంటూ వస్తాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. మీరు కరెక్ట్గా గమనించారో లేదో, మీరు ఆల్రెడీ గ్రూప్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు అయితే ఇక్కడ ఇవి మొత్తం మనకి సివిల్ సర్వీసెస్ సిలబస్ అండి. పూర్తిగా మీరు గమనించినట్లయితే బేసిక్గా సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఎన్సీఆర్టీసీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని నీట్గా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారండి. ఓకే, సో ఇక్కడ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్ అంటే దీంట్లో భాగంగా మనకి ఫస్ట్ హిస్టరీ ఇవ్వడం అనేది జరిగింది. సో హిస్టరీ కనుక మనం చూడండి, ఇక్కడ హిస్టరీలో మనకి ఇచ్చిన టాపిక్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎర్లీ పీపుల్ అంటే చారిత్రక పూర్వక యుగం అనే టాపిక్ మనకి ఇచ్చారు. తర్వాత మన రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి చరిత్ర పూర్వ యుగానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు. ఓకే, లైక్ రాక్ పెయింటింగ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఆది మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు, ఇటువంటివన్నీ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మొదటి రాజ్యాలు లేదా మహాజనపదాలు, తర్వాత మగధ సామ్రాజ్యం, నెక్స్ట్ వజ్జీ కింగ్డమ్, తర్వాత మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, శాతవాహన, పల్లవ, చాళుక్య. చూడండి ఎంత సిలబస్ అనేది మనకి ఇన్డెప్త్గా ఇచ్చారు. క్వశ్చన్ అనేది ఒకటే పడవచ్చు, కానీ ఒక క్వశ్చన్ అనేది మనం మిస్ అవ్వకూడదు. ఓకే, ఒక క్వశ్చన్ పడినా కానీ మనం మిస్ అవ్వకూడదు, అలా ఉండాలి మన ప్రిపరేషన్. చూడండి మనకి హిస్టరీలో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి సింధు నాగరికత, ఎర్లీ హిస్టరీ, తర్వాత మనకి సంబంధించినటువంటి మగధ, మౌర్య, గుప్త, శాతవాహన, పల్లవ, చాళుక్య, కాకతీయ, ఢిల్లీ సుల్తాన్, విజయనగర సామ్రాజ్యం, మొఘలులు, ఇటువంటి టాపిక్స్ అన్నీ మనకి సిలబస్లో ఉన్నాయి. చిన్న టాపిక్స్ అనుకొని చాలామంది ఏంటంటే టెక్స్ట్ బుక్ వరకు ప్రిపేర్ అయ్యి అనవసరంగా ఒక మార్క్ పోగొట్టుకున్నారు. అలా చేయవకండి. మనం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతూ దానికి అంటే అడ్వాన్స్డ్ టాపిక్ ఏవైతే ఉన్నాయో అది మనం ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు దీనికి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే చూడండి, ఇండియన్ పాలిటీలో టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్, డెమోక్రసీ అంటే ఏంటి, ఇక మనం మొదలు పెట్టుకుంటే మనకి పార్లమెంటు దగ్గర నుంచి
సో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ. స్టేట్ గవర్నమెంట్లో ఇక్కడ మనకి ఎగువ సభ, దిగువ సభ. ఓకే, అంటే శాసనసభ, శాసన మండలి, వీటి గురించి అన్నిటి గురించి చూస్తాం. చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఇచ్చిన సబ్ టాపిక్స్ చూడండి. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, అండర్స్టాండింగ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. నెక్స్ట్ దీంట్లో భాగంగా చూడండి ఇక్కడ రోల్ ఆఫ్ పోలీస్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇవి మనకి చిన్న చిన్న టాపిక్స్గానే ఇవ్వచ్చు మనకి టెక్స్ట్ బుక్స్లో, కానీ దీనికి సంబంధించి ఓవరాల్ మనం ఇంకా ఎక్కువ డెప్త్గా వెళ్ళి చదువుకోవాలి. ఓకే, క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేసుకోగలం. గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ నేను చెప్తా చూడండి, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కీ ఫీచర్స్ ఫండమెంటల్స్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా తయారైంది, దానికి సంబంధించిన ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి. ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి. రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక దీంట్లో భాగంగానే మనకి చూడండి ఇక్కడ పాలిటీలో అంతవరకు మనం చూసాం. నెక్స్ట్ మళ్ళీ హిస్టరీకి వచ్చారు. ఇక్కడ హిస్టరీలో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి, ప్లాసీ యుద్ధం, టిప్పు సుల్తాను, తర్వాత డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే దత్తత స్వీకారణ పద్ధతి ఏదైతే ఉంటుందో దాని గురించి, తర్వాత దివానీ సిస్టమ్ అంటే ఏంటి, మన్రో సిస్టమ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇండిగో డిమాండ్ అంటే ఏంటి, నెక్స్ట్ బ్లూ రెబలియన్ ఆఫ్టర్ ద ట్రైబల్స్. అంటే చూడండి ఇక్కడ మనకి భారత స్వతంత్ర సంగ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇచ్చారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ లాస్ అండ్ దేర్ ఇంపాక్ట్, బీర్సా ముండా. సో జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి బీర్సా ముండా గురించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్స్తో పాటుగా మనం ఎక్స్ట్రా కూడా మ్యాటర్ అనేది గెయిన్ చేసుకోగలగాలి. అప్పుడే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఒక టాపిక్గా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో 1857 నుంచి అప్పటి నుంచి వాళ్ళు చేసిన, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన పాలసీస్ ఏంటి. ఓకే, ఆ తర్వాత నేషనల్ మూవ్మెంట్ అంటే జాతీయోద్యమం అనేది ఎలా స్టార్ట్ అయింది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. నేను ఒకటి చెప్తున్నానండి, టెక్స్ట్ బుక్స్లో ఉన్నంతవరకే చదువుతాము అనేది కాకుండా ఇక్కడ మన సిలబస్లో ఉన్న టాపిక్ని మనం గెయిన్ చేసుకుంటే, అంటే ఆ టాపిక్ని మనం రాసుకొని నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనం కనుక తీసుకోగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. చూడండి ఇక్కడ మనకి పూర్తిగా మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే మొన్న గ్రూప్ 2లో ఇచ్చిన సోషియాలజీ టాపిక్ ఇది మనకి. ఓకే, ఇదిగో ఈ కింద ఉన్న ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి సోషియాలజీకి సంబంధించినవే. సో 4th, 5th అన్నీ సోషియాలజీకి సంబంధించినవి. ఓకే, సో దీని గురించి కూడా మీకు క్లియర్గా నేను మన ఛానల్లో వీడియోలు అవైలబుల్ ఉండేలాగా మనం చేస్తున్నాం. నెక్స్ట్ కల్చర్ అండ్ కమ్యూనికేషన్. చూడండి ఈ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసరికి ఎన్ని రకాలుగా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఉంది, వీటి గురించి మనం పూర్తిగా గమనించుకుంటూ వస్తాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో దీంతో మనకి ఎస్జిటికి సంబంధించిన సిలబస్ అనేది ఇలా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్లకి సంబంధించిన సిలబస్ మనం గమనించినట్లయితే, సో ఇందులోనే భాగంగా ఓకేనండి, ఇక్కడ కూడా మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, శిశు వికాసం ఏదైతే ఉంటుందో ఇది కూడా 30 మార్కులకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్లాసులు అనేవి మనకి మండే నుంచి మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. సో తెలుగు అనేది మనం ఇందాక చూసాం. ఓకేనండి, నెక్స్ట్ చూడండి ఇక్కడ చాలామంది స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్కి సంబంధించిన వాళ్ళు మనకి చాలా కాల్స్ చేయడం అనేది జరిగింది. సో బేసిక్గా అండి మన ఛానల్లో సోషల్ ఒకటి, తర్వాత బయాలజీ, మ్యాథ్స్ ఈ 3 కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా, ఫిజిక్స్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారో ఫిజికల్ సైన్స్ వాళ్ళు, ఈ టాపిక్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. నేను మీకు ప్లేలిస్ట్ అనేది ఈ కింద వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ అనేది షేర్ చేస్తున్నాను. సో అందులో భాగంగానే మీరు ప్రతి టాపిక్ని మీరు గమనిస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ చేసాం. దానికి సంబంధించిన
కంటెంట్ కానీ ఏదైతే ఉంటుందో ఆ ప్లేలిస్ట్ మొత్తం మీకు వీడియోలో కింద ఇస్తున్నాను చూడండి. ఓకే, రైట్. ఇక సోషల్ స్టడీస్ గురించి మనం చూసినట్లయితే చెప్తాను. ఇది నెక్స్ట్ ఒక వీడియోలో మనం చేసుకోబోతున్నాం. అందులో భాగంగానే దీనికి సంబంధించిన సిలబస్ మొత్తం మనం చూద్దాం. సో బేసిక్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఓవరాల్గా మనం ఇక్కడ ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ను బేస్ చేసుకొనే మన ప్రిపరేషన్ ఉండాలి. కానీ టెక్స్ట్ బుక్లో ఇంతవరకే ఉంది, ఇంతవరకే నేను ప్రిపేర్ అవుతా, దీన్ని మించి నేను చెప్పను, సమాధానం చేయలేను అంటే మనం మార్కులు కోల్పోతామండి ఖచ్చితంగా. ఓకే, సో టెట్ అనేది మనకి బేసిక్ ఎగ్జామ్ అనే అవ్వచ్చు. మీరు ఇంతకుముందు కనుక మీకు మార్కులు తగ్గితే ఒకసారి మళ్ళీ రాయండి, ఏం కాదు. ఒకసారి మళ్ళీ రాయండి. మీకు ఇంతకుముందు కనుక మార్కులు తగ్గితే ఒకసారి మళ్ళీ మీరు దీనికి అవైలబుల్లో ఉండండి. ఎందుకంటే మీకు ఎంత ఎక్కువ మార్కులు అనేది మీకు వస్తే అంత మీకు మెయిన్స్లో అంటే టీఆర్టీ ఎగ్జామ్లో మీకు అంత ఈజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఒక మార్కు పెరిగినా ఒక మార్కుతో మారే జీవితాలు ఎన్నో ఉంటాయి. సో అందువల్ల ఒక మార్కు పోతున్నా కానీ దాన్ని మనం గ్రాప్ చేసుకునే విధంగానే ఉందాం. ఓకే, సో ఏ ఒక్క మార్కుని మనం వదలొద్దు, ఏ ఒక్క మార్కుని ఈజీగా వదిలిపెట్టద్దు. సో ప్రతి మార్కుని మనం గ్రాప్ చేసుకుందాం. సో అందులో భాగంగానే మనం చూడండి ఈ సిలబస్ అనేది మనం తొడుగు చూడటం జరిగింది. సో షెడ్యూల్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో బేసిక్ టెట్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో టెట్ నోటిఫికేషన్ అనేది దీనికి సంబంధించి ది ఆంధ్రప్రదేశ్ టీఈటీ ఏపీ టెట్ July 2024 విల్ బీ కండక్టెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో బేసిక్గా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉంటుందో ఈ జిల్లా వాళ్ళకి నియర్ బై డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అనేది చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో చూడండి దీనికి సంబంధించి నెక్స్ట్ మనం మరొక అంశాన్ని కనుక గమనించుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీ అండి. దీనికి సంబంధించి CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పూర్తిగా అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ 750 రూపాయలు. ఎవరికి? పేపర్ 1A అండ్ 1B వాళ్ళకి, అలానే 2A 2B వాళ్ళకి సెపరేట్గా దీనికి పే చేయాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, అలానే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన డేటు 4 నుంచి 17 వరకు. ఓకేనండి. సో ఇప్పటివరకు టెట్ రాయని వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ ఒకసారి ట్రై చేయాలి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ దీని ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు ఈజీగా ఆన్లైన్ పేమెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. 750 రూపాయలు. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరు పూర్తిగా మీ దగ్గరలో ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ ఏవైతే అవే పెట్టుకోండి. ఆల్రెడీ రాసిన వాళ్ళకి ఈ విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఇది మనకి అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ ఈ సిలబస్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. దీని గురించి సంబంధించిన ప్రిపరేషన్ మార్క్స్, దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ అనేది నేను చేస్తాను. జాగ్రత్తగా అది ప్రిపేర్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ అంటే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఓసీకి 60 మార్క్స్ పైన, అంటే 60% పైన రావాలి. బీసీకి 50% పైన రావాలి. ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి 40% పైన వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది, ఈ స్కోర్ వ్యాలిడిటీ అనేది మనం గమనించినట్లయితే, సో ఏపీ టెట్ ఈ వ్యాలిడేషన్ వచ్చేసరికి మనకి ఇంతకుముందు 2 years ఉండేదండి. తర్వాత 7 years జరిగింది. తర్వాత 21 నుంచి దీన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ చేయటం అనేది జరిగింది. ఓకే, సో లైఫ్ టైం మీకు వచ్చిన మార్క్స్ అనేవి వ్యాలిడిటీ ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకునే విధానంలోనే ఉండండి. రైట్, నెక్స్ట్ మరి ఈ టెట్కి సంబంధించి 20 మార్కుల వెయిటేజ్, 20% వెయిటేజ్ మనకి డిఎస్సిలో కలుస్తుంది. అలానే ఏపీ టెట్ స్కోర్ 20 మార్కులు ప్లస్ 80% టీఆర్టీ స్కోర్ కలిపితే మనకి ఫైనల్ సెలక్షన్ అనేది తీయటం అనేది జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ సో ఇదండి బేసిక్గా దీనికి సంబంధించిన షెడ్యూల్. మీరు ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఫాలో అవ్వండి. మన ఛానల్లో వీడియోస్, అలానే మన టెస్ట్ సిరీస్ ఇప్పటివరకు తీసుకోకపోతే ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా అంటే ప్రతి టాపిక్ మీద మీకు ఎగ్జామ్ అనేది దాంట్లో ఉంటుంది. ప్రతి విషయం మీద మీకు అవగాహన అనేది కల్పిస్తూ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మన ఛానల్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా
టెట్ కంప్లీట్ చేయిస్తాము. అలానే డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ మార్కులు సెక్యూర్ చేసుకునే విధంగా మేము రెడీ చేస్తాం. ఓకే, ఆ బాధ్యత మాది. ప్రిపేర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని రెడీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈజీగా ఈసారి ఎక్కువ సీట్లు ఉన్న ఈ డిఎస్సిలో మనకి జాబ్ ఎందుకు రాదో చూద్దాం. ఓకే, సో ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఛానల్ ఫాలో అవ్వండి. దగ్గరగా మనం డైలీ ఒక 2 క్లాసుల వరకు రిలీజ్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఛానల్లో రిలీజ్ చేసే ప్రతి వీడియో ఏదైతే ఉంటుందో ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.